పిల్లలకి టెంపరేచర్ అంటే ఇక్కడ పెట్టి చూసేదే అది మనం క్యాలిక్యులేట్ చేస్తామా? అంటే వేరే వేరే థర్మామీటర్స్ ఉన్నాయి. ఇప్పుడు మా మెడికవర్ ఇక్కడ మెడికవర్ విమెన్ అండ్ చైల్డ్ హాస్పిటల్స్ లో మీకు చూపిస్తాను. ఇట్స్ స్పెషల్ థర్మామీటర్. ఇండియాలో నాకు తెలిసి లేదనుకుంటున్నాను నేను. ఇది యూకేలో ప్రతి హాస్పిటల్లో వాడే థర్మామీటర్ మా దగ్గర వాడతాం. ఇక్కడ సిటిజన్ హాస్పిటల్లో ఉంది. నేను అక్కడ ఇంతకుముందు పనిచేసినప్పుడు తెప్పించుకున్నాను. అండ్ ఇక్కడ మెడికవర్ హాస్పిటల్ మేనేజ్మెంట్ కూడా అదే ప్రొవైడ్ చేశారు. సో అది అక్యురేట్. అది ఎక్స్పెన్సివ్ కాబట్టి రొటీన్ గా వాడరు అది. సో అది అక్యురేట్ థర్మామీటర్. దాని తర్వాత డిజిటల్ థర్మామీటర్ ఉంటుంది, మనం షాప్ లో దొరుకుతుంది 350-400 రూపీస్కి. ఆంపిట్ థర్మామీటర్, అది ఆంపిట్ లో చూసి టెంపరేచర్ చూడాలి. దాని మీద డిస్ప్లే వస్తుంది. దాన్ని బట్టి మనము అది క్లోజ్ టు అక్యురేట్ అది. నెక్స్ట్ ఇంకా ఇయర్ థర్మామీటర్స్ ఉన్నాయి. ఒకవేళ ఇయర్ థర్మామీటర్ లోపల ఇయర్ లో వ్యాక్స్ ఉంటే అది అక్యురసీ ఉండదు. కొన్ని ఇప్పుడు మనం ఫోర్ హెడ్ కు సెన్సార్ పెట్టేది ఉంటుంది. ఆ సెన్సార్ కూడా అక్యురేట్ టెంపరేచర్స్ చూపియవు మనకు. మొరర్లెస్ ఆ క్లోజ్ టు బాడీ టెంపరేచర్ చూపిస్తుండొచ్చు, కానీ ఇప్పుడు ఆ సెన్సార్ కి బేబీ స్కిన్ కి మధ్యలో ఎయిర్ హాట్ ఉన్నా కోల్డ్ ఉన్నా దట్ విల్ ఎఫెక్ట్ ద టెంపరేచర్ ఆన్ ద థర్మామీటర్. సో అక్యురేట్ మనకున్న అవైలబుల్ థర్మామీటర్స్ లో అక్యురేట్ ఈస్ డిజిటల్ థర్మామీటర్, ఆంపిట్ థర్మామీటర్. నార్మల్ గా 97 దాటితే ఫీవర్ అన్నట్లే కదా చిన్న పిల్లలు డాక్టర్ గారు? అలా కాదండి. అంటే థర్మామీటర్ లో మనకు డిజిటల్ థర్మామీటర్ లో థర్మామీటర్ మనం మెజర్ చేసిన తర్వాత దాన్ని బట్టి మనం చెప్తాము. కానీ హౌ టు కంట్రోల్ ఫీవర్ మనము ఇన్స్ట్రక్షన్స్ చెప్తాను నేను ఫ్యామిలీ మెంబర్స్ కి. చాలా మంది చాలా డిఫరెంట్ సొల్యూషన్స్ వెతుక్కుంటా ఉంటారు. బట్ 4 స్టెప్స్ రిమెంబర్ మనం పెట్టుకోవాలి, గుర్తు పెట్టుకోవాలి. ఒకటి, పారాసెటమాల్ ఇచ్చామా ఆ టైంకి. రెండోది, రూమ్ టెంపరేచర్ చల్లగా ఉండాలి. మూడోది, మనం లావు బ్లాంకెట్స్ కప్పొద్దు, థిక్ క్లోత్స్ ఉండొద్దు, థిన్ క్లోత్స్ పెట్టాలి బాబుకో పాపకో. నాలుగోది, ల్యూక్వామ్ వాటర్, గోరువెచ్చ నీళ్ళతోని టెపిడ్ స్పాంజింగ్ చేయాలి. పారాసిటమాల్ ఇచ్చామా లేదా, రూమ్ టెంపరేచర్ చల్లగా ఉండాలి, థిక్ క్లోత్స్ ఉండొద్దు, ల్యూక్వామ్ వాటర్ తోని బాడీ స్పాంజింగ్ చేయాలి. ఇవి 4 చేస్తే జనరల్ గా ఫీవర్ తగ్గుతుంది. చక్కటి ఇన్ఫర్మేషన్ డాక్టర్ గారు. మాకు ఈ సిరీస్ అనేది కంటిన్యూ చేద్దామండి. చిన్నపిల్లల గురించి చాలా డౌట్స్ ఉంటాయి. సిరీస్ కంటిన్యూ చేద్దాము. చక్కటి ఇన్ఫర్మేషన్ డాక్టర్ గారు, ధన్యవాదాలు. థ్యాంక్ యూ. నమస్తే అండి అందరికీ. థ్యాంక్ యూ.